హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణ్ బేద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయిన జనరల్ ఫారెస్ట్రీలో మనకి సాయిల్ పొల్యూషన్ అండి. సో వాటి కాజ్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలనేది మనకి జనరల్ ఫారెస్ట్రీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఒక సబ్ టాపిక్లో మనకి ఇది ఒక పార్ట్ అండి. సో సాయిల్ పొల్యూషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా మీ అందరికి కూడా బిగ్ థ్యాంక్స్ అండి. నన్ను 1K సబ్స్క్రైబర్ అనేది ఈ రోజుతో నాకు 1K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయింది. ఈ 1K జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనేది నా తరపున తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉన్నానండి. ముందు ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. మీకు కావాల్సిన వీడియోస్ కూడా కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉంటాను. నిజంగా అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను 1K సబ్స్క్రైబర్ అయినందుకు. ఇక మన సబ్జెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నేల కాలుష్యం అంటే ఏంటంటే, నేలకున్న సహజ భౌతిక రసాయన జీవ లక్షణాలకి ఏదైనా భంగం వాటిల్తే వాటినే మనం సాయిల్ పొల్యూషన్ అంటాం. ఈ సాయిల్ పొల్యూషన్ అనేది ఎందువల్ల అవుతుందంటే, పంట పొలాల నుంచి, రోజువారీ గృహ సంబంధిత నుంచి వ్యర్థ పదార్థాలు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి వేస్టేజెస్ అనేది సాయిల్లోకి కలవడం వల్ల సాయిల్ అనేది మనకి తనకున్న నేచర్ అనేది కోల్పోతుంది. సో అలా జరగడాన్ని ఏమంటామంటే మనకి సాయిల్ పొల్యూషన్ అంటాము. సో భూమి ఉపరితల పొరల్లో భౌతిక రసాయనం అంటే మనకి లేయర్స్ ఆఫ్ సాయిల్ ఉంటుంది కదా, ఆ భూమి ఉపరితలం అంటే పైన లేయర్లో కానీ ఏదన్నా ఫిజికల్ కానీ కెమికల్గా కానీ చేంజెస్ కానీ జరిగితే వాటిని మనం సాయిల్ పొల్యూషన్ అంటాం. వ్యవసాయ రంగంలో వాడుతున్న రసాయనిక ఎరువులను, అదేవిధంగా సంహారకాలను నేల సారాన్ని తగ్గించి సహజ నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక అంగుళం మృత్తిక అంటే సాయిల్ అనేది ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు ఏర్పడుతుందండి. ఒకసారి ఒక సాయిల్ లేయర్ కానీ డ్యామేజ్ అయితే అది మళ్ళీ రికవరీ అవ్వడానికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మేజర్గా సాయిల్ పొల్యూషన్ అవ్వడానికి మనమే ముఖ్య కారణాలు అవుతున్నామండి. మనం చేసే కొన్ని చర్యల వల్ల ఈ నేల అనేది కాలుష్యం అనేది అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మైనింగ్ చేయడము, బ్లాస్టింగ్ చేయడము, సో ఇవన్నీ, అదేవిధంగా అడవులు చెట్లు నరికివేయడం, ఇవన్నీ ఏంటంటే నేల సారాన్ని తగ్గించడము, మనకి బాగా పంట దిగుబడి ఇచ్చే నేల అనేది లేకుండా పోవడం, వరదలు వచ్చినప్పుడు కొట్టుకోపోవడము, ఏదైతే మనం డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏంటంటే, డిఫారెస్టేషన్ చేస్తే ఏం జరుగుతుందంటే చెట్లు అనేది తన యొక్క రూట్స్ ద్వారా నేల సారం ఉండే మట్టిని పట్టి ఉంచాయి. ఎప్పుడైతే మనం చెట్లు నరికివేస్తామో సో ఆ రూట్స్ అనేది చనిపోవడం వల్ల నేల అనేది మనకి లూజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకి హై ఫ్లడ్స్ వస్తాయో ఆ ఫ్లడ్స్ అనేది ఈ నేలని వరద ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా చిన్న కారణాలకు కూడా మానవుడు అనేవాడు ఈ నేల కాలుష్యానికి ముఖ్య కారకుడుగా అవుతున్నాడండి. సో అదేవిధంగా నేల కాలుష్యం అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఉంది. ఒకటి పాజిటివ్ పొల్యూషన్ అండి, నెగిటివ్ పొల్యూషన్ అండి. పాజిటివ్ పొల్యూషన్ అంటే ధనాత్మక కాలుష్యం అంటారు. ఈ ధనాత్మక కాలుష్యం అంటే మృత్తికల కంటే సాయిల్లోకి ఇతర పదార్థాలు చేరినప్పుడు సంబంధించేదే మనకి పాజిటివ్ పొల్యూషన్. ఇతర పదార్థాలు అంటే ఏంటంటే వ్యవసాయం నుండి వచ్చే వేస్టేజెస్, అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, భారలోహాలు, ఘన వ్యర్థాలు ఈ రకమైన కాలుష్యానికి కారణమవుతాయి. అదేవిధంగా రుణాత్మక కాలుష్యం అంటే మృత్తిక సహజ నిర్మాణం దెబ్బతినడం ద్వారా సంభవించేదే, అంటే సాయిల్ యొక్క నేచురల్ అనేది దెబ్బతినడం వల్ల వచ్చేదే మనకి నెగిటివ్ పొల్యూషన్ అండి. సో ఈ నెగిటివ్ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందంటే నేల క్రమక్షయం ద్వారా ఇది సంబంధిస్తుంది. ముఖ్యంగా అడవులు నరికివేత, ఇందాక చెప్పుకున్నట్టు అడవులు నరికివేయడం కానీ, పశువులు అతిగా మేయడం కానీ, మైనింగ్, బ్లాస్టింగ్ వంటి చర్యల వల్ల ఈ కాలుష్యానికి కారణమవుతాయి. సో ఈ భూ కాలుష్యానికి అంటే మనకి సాయిల్ పొల్యూషన్కి కారణం ఏదంటే మేజర్గా గృహముల నుండి వ్యర్థులయ్యే వ్యర్థ పదార్థాలు. ఉదాహరణకు చెప్పాలంటే గాజు ముక్కలు కానీ, కాగితాలు కానీ, ఇనప ముక్కలు, వివిధ రసాయనిక పదార్థములు. అదేవిధంగా నేలను అతిగా వాడటం ద్వారా గాలి ద్వారా నేల క్రమక్షయం ఏర్పడుతుంది. సో పశువులు అతిగా మేయడము, నదీ తీర ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో మొక్కలు నరకడం ద్వారా నేల క్రమక్షయం చెందుతుంది. సో ఎప్పుడైతే మొక్కలు నరికేసామో సో మనకి బాగా దిగుబడి ఇచ్చే నేల అనేది వరదల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అదేవిధంగా పరమాణు బాంబుల విస్ఫోటనం, సో న్యూక్లియర్ వెపన్స్ కానీ లేదా ఆటం బాంబ్స్ ఇలాంటి వాటికి కానీ, పరిశోధన మరియు వైద్య రంగం, అణువిద్యుత్ కేంద్రం నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు. సో మనకి హాస్పిటల్స్ నుంచి కూడా బయోమెడికల్ వేస్టేజ్ అనేది వస్తుంది. అవి కూడా నేలలోకి చేరడం వల్ల నేల అనేది మనకి పొల్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బురద, చెత్తా చెదారం, ప్లాస్టిక్, పాలిథీను, ఖాళీ సీసాలు, డబ్బాలు, సో మొదలైనవి చేయడం ద్వారా కూడా భూమి కాలుష్యానికి కారణమవుతుంది. ప్లాస్టిక్ కవర్ అనేది భూమిలో కలవడానికి సుమారు 300 సంవత్సరాల పైన పడుతుందండి. అది మేజర్గా కూడా సాయిల్ పొల్యూషన్కి కారణం అవుతుంది. అదేవిధంగా నేలలో
వివిధ వ్యాధికారక సూక్ష్మజీవులు, పురుగులు, వాటి సిద్ధబీజాలు కూడా నేలను కలుషితం చేస్తున్నాయి. అదేవిధంగా గనులు, మైనింగ్ తవ్వకాల వల్ల కూడా నేలను దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే నేల దెబ్బతింటుందో మనకి సాయిల్ అనేది పొల్యూట్ అవుతుందండి. సో మరి నివారణకి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? రసాయన క్రిమి సంహారాలు, ఏదైతే పెస్టిసైడ్, ఫెర్టిలైజర్స్ ఉన్నాయో వాటిని వాడకం తగ్గించి జీవక్రియ సంహారకాలను వాడుకొని ఎక్కువ చేయాలి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సహజసిద్ధంగా లభించే వాటితోనే మనం క్రిమిసంహారకాలని తగ్గించే ప్రయత్నం చేయడము. సో న్యాచురల్గా లభించే వాటితో ఎరువులు తయారు చేసుకుని పంటకు అధిక దిగుబడిని ఇచ్చే విధంగా పద్ధతులను అవలంబించాలి. అదేవిధంగా కృత్రిమ ఎరువులను నేర్పుకు తగినంత మాత్రమే వాడేట్లు రైతులు విద్యావంతులు చేయాలి. సో అవేర్నెస్ అనేది రైతులకు మనం ఏర్పాటు చేయాలి. జీవ ఎరువులు వాడకాన్ని పెంచాలి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ మనం పెంచాలండి. నెక్స్ట్ వన్, హాస్పిటల్స్ వ్యర్థ పదార్థాలను తొలగించడానికి అతి భస్మీకరణం, ఇన్సినినేషన్ పద్ధతిని అవలంబించాలి. సో ఈ హాస్పిటల్ నుంచి వచ్చే బయోమెడికల్ ఈ వేస్టేజ్ని సో ఒక హై పాయింట్ దగ్గర ఆక్సిజన్ తర్వాత మండించి వాటిని బూడిద అనేది చేస్తుంటారండి. సో ఇది మనం చేయాలి. అదేవిధంగా పెద్ద మొత్తంలో అడవులను ఎఫారెస్టేషన్ అనేది మనం చేపట్టాలి. నెక్స్ట్ వాడిన పదార్థాలతోనే తిరిగి మనకి అంటే రీసైక్లింగ్ పద్ధతిని కూడా అవలంబించడం వల్ల నేల అనేది కొంతమేర కలుషితం కాకుండా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా చెత్త నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను చిన్న చిన్న ముద్దలుగా చేసి ఎనర్జీ పెల్లెట్స్గా మార్చి ఎరువులుగా వాడాలి. అంటే రీసైక్లింగ్ ప్రాసెస్. ఏదైతే మనసుకి అవసరం లేని వస్తువుని మనం బయటకు వదిలేస్తున్నామో ఆ చెత్తనే మనం వ్యర్థ పదార్థాన్ని శక్తినిచ్చే అంటే ఎనర్జీ పెల్లెట్స్గా మార్చాలి. సో అంటే రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రకృతికి అవసరం ఉపయోగపడే విధంగా మనం ఇంకా చేసినట్లయితే సో కాలుష్యాన్ని మనం కొంతమేరకు తగ్గించడం వల్ల అవుతాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి ఏంటంటే సో టైప్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ అడగచ్చు. అదేవిధంగా నేల కాలుష్యానికి నివారణ పద్ధతుల గురించి ఒకసారి చదువుకోండి. ఇది మ్యాక్సిమం మనకి రాబోయే ఎగ్జామ్స్ కానీ ఏపీపీఎస్సీ, ఎఫ్ఆర్ఓ కాదండి, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, అదేవిధంగా ఏడబ్ల్యూ, అనలిస్ట్ గ్రేడ్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా మనకి అంటే అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్స్లో ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో మరికొందరికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది, నాకు కూడా మంచి సపోర్ట్ అనేది జరుగుతుందండి. సో వీడియోని లైక్ చేయండి.